స్వామి, నేను అంటే మామూలుగా నేను అమ్మవారిని చూసినప్పుడు యాక్చువల్లీ నేను ఎల్లమ్మ తల్లిని తెచ్చుకుందాం అనుకున్నాను స్వామి. అది నేను మీకు చెప్పాను, ఈ ఎల్లమ్మ తల్లి అనుకున్నాను. అక్కడికి వెళ్ళాను, ఎల్లమ్మ తల్లి వాళ్ళు రేపు ప్రస్తుతానికి రెడీమేడ్ లేదు, మీరు ఆర్డర్ ఇస్తే 45 డేస్లో ఇస్తానని చెప్పాను. ఇంకా వచ్చి వాళ్ళకి ఆర్డర్కి డబ్బులు ఇచ్చేసి వచ్చేద్దాం అనుకున్నప్పుడు సడన్గా అమ్మవారు కనపడ్డారు నాకు. ఈ అమ్మవారు ఎవరైతే కనపడ్డారో నాకు ఒక్కసారి నాకు ఒక విజనో ఒక కల్లో ఏదైనా అనొచ్చు, నాకు ఎలా అనిపించారో అలాగే కనపడ్డారు. అంటే ఒక దండ, అంటే దండించడానికి ఒక దాంట్లో ఒక కుంకుమ మజ్జిగ, అంటే మజ్జిగలాగా వచ్చింది స్వామి నాకు. మజ్జిగ దండించడం, మజ్జిగ ఇవ్వడం. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ తారామాత ఉన్నారు, శివుడు వారికి ఆయనకి ఇక్కడ కంఠంలో నుంచి తీసినిచ్చారు. సో అలాగా నాకు ఒక స్ఫురణ వస్తే వెంటనే నాకు అమ్మవారు చాలా చాలా అట్రాక్షన్గా అనిపించారు స్వామి. అట్రాక్షన్గా అనిపిస్తే వెంటనే నేను తీసేసుకున్నాను, ఇంకా తెచ్చేసాను అనమాట. అమ్మవారు ఎందుకో నన్ను పిలుస్తున్నట్టుగా నాకు అనిపించింది. తెచ్చేసి మీకు నేను తర్వాత ఫోన్ చేసినప్పుడు నేను నాకు సింబాలిజం, అమ్మవారు ఎందుకు ఈ ఆయుధాలు పట్టుకుంటారు, లేకపోతే ఇలా ఎందుకు ఉంటారు, ఈ అమ్మవారిలో మనకి వ్యక్తిత్వ వికాసం రిలేటెడ్ సింబాలిజం. అంటే మామూలుగా సూపర్ న్యాచురల్గా వేరు, తంత్రం వేరు, తత్వం వేరు. బట్ మనం ఇహమునందు ఈ జీవితములో అమ్మవారి యొక్క చేతిలో ఉన్నటువంటి ఆయుధములు కావచ్చు, అమ్మవారి చేతుల్లో ఉన్నటువంటి భరణులు కావచ్చు, అమ్మవారి రూపతత్వమును కూడా, ఇప్పుడు ఉదాహరణకు మనం తీసుకున్నట్టయితే మహాతల్లి రూపతత్వము మీకు దర్శనమిచ్చినటువంటి తత్వము, ఇక్కడ కనపడుతున్నటువంటి తత్వము కూడా రెండు సరిపోలినవి. ఎందుకు రానంటే మహాతల్లికి సాక్షాత్తుగా మీరు ఏ రూపంలో ఎల్లమ్మ తల్లిని దర్శనమిచ్చారో సుస్పష్టంగా అమ్మవారి తత్వం అదే. ఎందుకు తత్వం అదే అంటున్నానంటే, అమ్మవారికి మీరు చేతిలో చెబుతున్నది మజ్జిగ పాత్ర అని అంటున్నారు, కానీ గ్రామ దేవీ దేవతలకు ఎక్కడైనా కూడా ఏ సాంప్రదాయంలోనైనా కూడా ఏదర్ దక్షిణాచార ఆర్ వామాచార ఆర్ కోలాచార, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ ఆచారమునందు అమ్మవారికి ఎక్కువగా ఏం చేస్తారు అని అంటే, ఒక తత్వమునందు మీరు చెప్పినటువంటి మజ్జిగను అమ్మవారికి సమర్పణ చేస్తారు. రెండవ తత్వమునందు ఏం చేస్తారు అని అంటే కళ్ళు అంటాం. తెలంగాణ ప్రాంతమునందు కళ్ళు అనేటువంటిది అమ్మవారికి భోగ్, నివేదనగా నైవేద్యముగా అమ్మవారికి సమర్పిస్తారు. ఇప్పుడు పంచమకారముల యందు కూడా మనము వామాచారంలో, అదేవిధంగా కోలాచార తత్వంలో తీసుకుంటే మధ్యము, మాంసము, మత్స్యము, ముద్ర, మైథునం. మద్యం మొట్టమొదటి మకారం. మద్యం మీన్స్ తిరస్కరణి అనేటువంటిది శాస్త్ర ప్రమాణకరమైనటువంటి మాట. ఈ తిరస్కరణి అనేటువంటి ద్రవ్యమును భగవతికి ఆపాదన చేసి ఆ తత్వములో నీవు ఉంటూ ఆ తత్వ స్వీకరణ చేస్తూ అందులో పడక, అంటే మన యొక్క గ్రాంధిక భాష కాకుండా ఇక్కడ మన సామాజికమైనటువంటి భాషలో తీసుకున్నట్టయితే ఒక తేనెటీగ కానీ లేదా ఈగ కానీ తేనెలో ఉంటూ తేనెను గ్రోలుతూ ఉండాలి, కానీ తేనెలో పడిపోకూడదు. పడిపోయిందా అని అంటే బయటికి రాలేదు. ఆ పడిపోయేటువంటి తత్వం ఏది? అరిషడ్ వర్గములు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. దీనిలోకి నీవు ఆచరణ చేస్తూ కానీ దానిలో పడక, అందులో పడకోకుండా బయటకు వచ్చేకి చేసేటువంటి అనుష్ఠానమునే భగవతి తత్వమునందు చెబుతున్నటువంటి విషయం. అమ్మవారి యొక్క చేతిలో ఉన్నటువంటి ఆ భరణి ఏదైతే ఉందో, మనం సౌభాగ్య ద్రవ్యమైనటువంటి హరిద్రం అనగా పసుపును అమ్మవారికి అందులో ఉంచి మనం అమ్మవారికి సమర్పించాం. కానీ అమ్మవారి యొక్క రూప విశిష్టత అనేటువంటిది సుస్పష్టముగా ఆ ముఖార విందము కావచ్చు, అమ్మవారి చేతిలో దక్షిణమైనటువంటి చేతులు అనగా కుడి చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క దండము కావచ్చు. నాయన, గురువు దగ్గర దండము రెండు రకాలుగా పనిచేస్తుంది. ఏ విధంగా పనిచేస్తుంది అంటే, దండం దశగుణం భవేత్. నాయన, తప్పు చేసావా, దండించైనా కూడా నేను దారిలో పెడతాను. అదేవిధంగా నీవు దండమును నీవు సహాయకారిగా వాడావా, అది నీకు ఊతమునిచ్చుగాక.
ఈ రెండు తత్వములో నీలో ఉన్నటువంటి చెడును దండముతో తీసివేస్తున్నాను, తీసివేస్తాను అని చెబుతున్నట్టుగా, రెండవది తత్వసహితమైనటువంటి ఇహమునందు, ఈ కాలమునందు చాలామంది మద్యమును సేవించి అందులో పడి ప్రాణములను, సంసారములను, జీవితములను కూడా పోగొట్టుకున్న వారు కోకొల్లలుగా ఉన్నారు. కానీ అలాంటి వ్యవహారము ఉన్నా అందులో పడక నాలో చేరడానికి చేసేటువంటి సాధనను నీవు చేయనాయనా. స్వామి అద్భుతం. నేనే నీవు, నీవే నేను, తత్వమసి, అహం బ్రహ్మాస్మి. ఒకటే మాట అద్వైతంలో చెప్పేది, అహం బ్రహ్మాస్మి. మీరు నాకు ఆ రోజు నేను మీతో మాట్లాడినప్పుడు స్వామి, నాకు అంటే మన తత్వం గురించి, మీరు తత్వం అనే పదం వాడారు. తత్వం గురించి అంటే మాకు ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్లో స్వామి మేము ఏం నేర్పించాలి అంటే బేసికలీ మనకి సనాతన ధర్మం రెండు రకాలుగా, ఒకటి ఏంటంటే జనాలకి దానిలో ఉన్న అంతర్లీనమైన అర్థం, అంటే ఎసోటెరిక్ సింబాలిజం వరకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి గణపతి ఉన్నారు స్వామి, గణపతికి పెద్ద చెవులు అంటే ఎక్కువ వినాలి, చిన్న మూతి అంటే తక్కువ మాట్లాడాలి, అంటే ఇలాగ వ్యక్తిత్వ వికాసం రిలేటెడ్గా మమ్మల్ని చెప్పమని చెప్పారు. సో భగవద్గీతలో కూడా మనకి ఏదైనా స్ట్రెస్ వస్తే దాన్ని ఎట్లా మేనేజ్ చేయాలి, మనకి ఏదైనా ఇలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్, అంటే టీంలో ప్రాబ్లం వస్తే ఎలాగా, లీడర్షిప్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మన భావోద్వేగాల మీద ఎలా కంట్రోల్ మనం సాధించాలి, మన కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి, ఇలాగా చాలా అంశాలు స్వామి. సో ఇవన్నీ స్ట్రెస్ మేనేజ్ అంటే వాళ్ళు సాఫ్ట్ స్కిల్స్ మీద, అంటే వ్యక్తిత్వ వికాసం మీద, పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేస్తూ మన భారతీయ శాస్త్రాలు, సనాతన ధర్మం, మన శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, సో ఆ శాస్త్రాలు మనకి అంటే దాని నుంచి అంతర్లీనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్వామి రావణాసురుడు ఉన్నారు. రావణాసురుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 ముఖాలు. ఈ 10 ముఖాలని మనం జనరల్గా పిల్లలకి చెప్తున్నప్పుడు మేము ఎలా చెప్పచ్చు అంటే 10 చెడు గుణాలు, ఒక్కొక్క ముఖము ఒక్కొక్క చెడు గుణము, ప్రతి చెడు గుణాన్ని రాముల వారు తీసేశారు అనే ఒక అర్థంగా, అంటే అలాంటి తత్వం మేము చెప్తాను జనరల్గా. సో అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే నిజంగా గురువులు ఎలా దర్శనం చేసుకుంటారు, లేకపోతే ఎలా అందరికీ మేలు చేస్తారు, అది మనం చెప్తే చాలామంది నమ్మచ్చు, నమ్మకపోవచ్చు. ఎందుకంటే సూపర్ న్యాచురల్. సో వీళ్ళకి న్యాచురల్ వరకే ఉంచుతున్నాం స్వామి. అది ఆ రోజు నేను మీతో మాట్లాడాక, నేను మా చెల్లితోనూ తర్వాత నా భార్యతోనూ నేను మాట్లాడి, నేను అమ్మవారి పేరేంటో నాకు అర్థమైపోయింది అన్నాను. ఏంటి పేరు అంటే తత్వమ్మ అని పెట్టేశాను స్వామి. చాలా అద్భుతమైన తత్వమ్మ తల్లి అని పెట్టేశాను. చాలా అద్భుతమైన పేరు తత్వమ్మ తల్లి అని పెట్టేశాను స్వామి. చెబుతుంటే రోమాంచితముగా శరీరం అంతా కూడా ఒక ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఆటోమేటిక్గా శరీరంలోకి చేరుతుంది. ఎందుకంటే నా జీవిత లక్ష్యం ఏంటి అంటే, నేను మన ఫర్ ఎగ్జాంపుల్ మన తంత్రమేనా, ఫర్ ఎగ్జాంపుల్ దశమహావిద్యలు అమ్మవార్లు ఉన్నారు స్వామి. ఒక్కొక్క అమ్మవారు మనం డిఫరెంట్ బెనిఫిట్స్ కోసం, లేకపోతే మన లబ్ధి కోసం, ఒక రకంగా ఆధ్యాత్మికమైన లేకపోతే భౌతికమైన లబ్ధి కోసం మనం జనరల్గా అమ్మవారిని మనం ఆరాధిస్తాం. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి తారా అమ్మవారు ఉన్నారు, భగలాముఖి అమ్మవారు ఉన్నారు, చిన్నమస్త కాళీ అమ్మవారు, మాతంగి అమ్మవారు, భువనేశ్వరి, షోడశి, త్రిపుర భైరవి, మాతంగి, కమలాత్మిక, ధూమవతి. సో ఇలా ఇంతమంది అమ్మవార్లు ఉన్నారు. సో ప్రతి అమ్మవారికి డిఫరెంట్ ఐకానోగ్రఫీ ఉంది. ఇప్పుడు అందరు అమ్మవార్లు ఒకేలా మనకి ఎప్పుడు కనపడరు కదా. సో ఆ ఐకానోగ్రఫీ ప్రకారంగా వాళ్ళల్లో ఉన్న తత్వం, అంటే పర్సనాలిటీ, అంటే వ్యక్తిత్వ వికాసం రిలేటెడ్గా నేను అర్థం చేసుకోవాలనుకున్నప్పుడు ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క తత్వం చెప్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా అర్థం చేసుకున్నాను అంటే స్వామి, ఇప్పుడు భగలాముఖి అమ్మవారు ఇక్కడ ఒక దండలా ఉంటుంది, తర్వాత నాలికని పట్టుకుంటారు, అంటే మన మాట మన కంట్రోల్లో ఉండాలి. సో ఇలాగా ఎలా అర్థం చేసుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్ తారా అమ్మవారినైనా స్వామి, లేకపోతే మన సప్తమాత్రికల్లో వారాహి అమ్మవారైనా, మన ప్రత్యంగిర అమ్మవారైనా, లేకపోతే భైరవుడైనా, ఇలాగ వీళ్ళందరికీ చేతుల్లో ఎందుకు ఇవన్నీ ఉంటాయి, లేకపోతే వాళ్ళ ముఖాలు, లేకపోతే వాళ్ళ ఐకానోగ్రఫీ ఎందుకు ఇలా ఉంటుంది, వాళ్ళ వాహనాలు ఎందుకు అలా ఉంటాయి, తర్వాత వాళ్ళ అలాంటి ఆయుధాలే ఎందుకు వాళ్ళ దగ్గర ఉంటాయి అనేది ఆ తత్వం. ఎందుకంటే నేను చూస్తున్నాను స్వామి, వేరే మతాలు వాళ్ళు మన దేవీ దేవతల్ని వాళ్ళు సాతానుగా వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఎందుకంటే ఖడ్గం పట్టుకున్నారు, క్రోధంగా ఉన్నారు, ఇలా ఉన్నారు, అలా. చాలా బాధ వేస్తుంది స్వామి, చాలా బాధ వేస్తుంది. మొన్న ఒక పాస్టర్
నీలోకి ఎవరు ఎక్కారు అంటే నాలో దుర్గమ్మ ఎక్కింది, దేవుడు అంటే నాకు చాలా బాధ వేసి, దుర్గమ్మ తల్లి ఎక్కితే మా అమ్మవారు వచ్చినట్టు కదా. సో ఏం చేస్తున్నారు వీళ్ళు అనేది నాకు చాలా బాధ వేసి, ఆ తత్వం అనేది అందరికీ తెలియాలి. అది స్వామి. అలాగా మీరు ఏదైనా మాకు ఒక 3 ఉదాహరణలు, 3 అమ్మవారు. చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. దీనికి దశమహావిద్యా దేవీ దేవతల గురించి మీరు ఒక మాట మాట్లాడారు. దీని గురించి ఒక చిన్న బ్రీఫ్ ఇంట్రడక్షన్తో మీకు ముందుకు వెళ్దాం. ఎందుకంటే నిషీధి సమయం. అవును స్వామి. ఈ నిషీధి సమయంలో ఆ దేవీ దేవతల యొక్క నామము కూడా తలచడము చాలా 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 ప్రశస్తమైనటువంటిది, చాలా మహా ఉన్నతమైనటువంటిది. అలాంటి సందర్భములో, అలాంటి విషయంలో సాక్షాత్తు కూడా ఇంతమంది దేవీ దేవతల ముందు, తాంత్రిక అధిష్టాన దేవత నికుంభల ప్రత్యంగిర ముందు, వారాహి ముందు, సాక్షాత్తు కూడా సకల గణములకు అధిపతైన గణాధిపతుడు ఒకవైపున, అదేవిధంగా సకల వ్యావహారికమైనటువంటి మహానుభావుడు చిరంజీవులలో ఒకడైనటువంటి ఆంజనేయ స్వామి ముందర, ఇంతమంది దేవీ దేవతల ముందర దశ మహావిద్యా దేవీ దేవతలు అని అనేది ఒక మాట. ఈ దశ మహావిద్యా దేవతలు ఎవరు? చాలామందికి తెలియని విషయం. ఎవరు తెలుసా మీకు? పార్వతి అమ్మవారి స్వరూపాలు. పార్వతి అమ్మవారి స్వరూపాలు కాదు. ఈ అమ్మవారు ఎప్పుడు ఉద్భవించారు వీరు, ఎవరు అని అనగా క్లుప్తంగా చెప్తాం. చాలా డీప్ సబ్జెక్టు. టైం ఉంటే మనకి ఇంకొకసారి అతి పెద్ద ఇంటర్వ్యూతో ఈ దశమహావిద్యల గురించే దాదాపు ఒక 2-3 గంటల సేపు మాట్లాడచ్చు. ఇప్పుడు క్లుప్తంగా చెప్తాను. దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె సతీదేవి. దక్ష ప్రజాపతులలో మేటి చాలా గొప్ప వ్యక్తి. సాక్షాత్తు కూడా మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు, త్రిశూలధారి, త్రిమూర్తులలో లయకారుడైనటువంటి ఆ మహానుభావునికి సాక్షాత్తు కూడా మామగారు. ఒక చిన్న వారిద్దరికీ మధ్య జరిగినటువంటి ఒక గొడవ అయ్యి కానటువంటి వ్యవహారంలో చిన్న మర్యాద ఇవ్వలేదు అని చెప్పి దక్ష ప్రజాపతి భావించి మహానుభావుడు దక్ష యజ్ఞమును పూనుకుంటాడు. పూనుకుని సకల దేవీ దేవతలను 84 లక్షల జీవరాశులను కూడా 714 భువన భాండములు, అతల వితల సుతల రసాతల మహాతల భూతల భువర్లోక మస్తిలోక తపోలోక 714 భువనముల నుంచి కూడా సప్త వ్యవహారములలో ఉన్నటువంటి సర్వ దేవీ దేవతలను ఆహ్వానం పలుకుతాడు. త్రిమూర్తులలో బ్రహ్మదేవుడిని, విష్ణుదేవుని ఇద్దరిని మాత్రమే పిలుస్తారు. మిగిలినటువంటి మహర్షులు, ఋషులు, ప్రజాపతులు, మిగిలినటువంటి వారందరినీ ఆహ్వానం చేస్తాడు. చేసినటువంటి తర్వాత కేవలము మహానుభావుడైనటువంటి పరమేశ్వరునికి ఆహ్వానం పంపడం. ఆహ్వానము పంపకపోతే ఆ యొక్క యజ్ఞము ఏమవుతుందిరా అని అంటే, శివుడు లేకుండా చేసేటువంటి యజ్ఞము ఫలించదు. శివుడు లేకోకుండా త్రిమూర్తులకు మనం ఏదైనా ఆహుతులు సమర్పించకపోగా మిగిలినటువంటి ఎవరికి మనం హవనం చేసినా కూడా ఆ హవనము ఫలించదు. దీనిని చాలా పెద్ద బ్రహ్మ హత్యా పాతకము కన్నా చాలా 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 ఘోరమైనటువంటి పాపముగా శాస్త్రము చెబుతూ ఉన్నది. నిరీశ్వర యాగము అని దీనికి పేరు పెడతాడు. ఎందుకంటే శివుడు లేడు కాబట్టి నిరీశ్వర యాగము అనేటువంటి పేరు పెడతాడు. పేరు పెడితే పరమేశ్వరునికి అన్నీ తెలిసినటువంటి మహానుభావుడు కదా, సకల లోకమును కూడా తన భుజంను నిలుపుకున్నటువంటి మహానుభావుడు, ఏకాదశ రుద్రమంత్రంతో సహితమైనటువంటి మహానుభావుడుగా పరమేశ్వరుని అందరూ కూడా వచ్చి సాయంకాలము పూట ఆ యొక్క ప్రమదాది గణాలు కూడా వచ్చి పరమేశ్వరుణ్ణి ఆ మహానుభావుడైనటువంటి రావణాసురుడు రచించినటువంటి జటాఠవీ గల జల ప్రవాహ పావికస్థలి గలేవలంభలంబిదాంభుజంగతుంగమాలిక ఢమ ఢమ ఢమన్నినాదమడ్డవర్వయ చకార చండ తాండవం తనోతున శివ శివ అని చెప్పి సకల ప్రమాదాది గణాలు కూడా, ఒకరు మృదంగము, ఒకరు డోలు, ఒకరు మద్దెలు, ఒకరు వీణ లాంటి సకల వాయిద్యములను వాయిస్తూ ఉంటే పరమేశ్వరుడు సతీదేవితో కలిసి అద్భుతముగా నాట్యం చేస్తాడు. నాట్యము చేసినటువంటి తర్వాత మహదానందముతో వచ్చి తన యొక్క ఆసనము మీద కూర్చొని ఉండగా సతీదేవి అమ్మవారు ఎదురుగా నిలబడుకొని, నాథ, నా తండ్రి దక్ష ప్రజాపతి యజ్ఞమును జరుపుతూ ఉన్నాడు కనుక నేను వెళతాను నాథ అని చెప్పి తన భర్త అయినటువంటి పరమేశ్వరుని అమ్మవారు అడుగుతారు. అడిగితే పరమేశ్వరుడు కేవలం చిరు మందహాసముతో, దేవి ఇది సమయము కాదు, నీ తండ్రి
నిన్ను పిలువలేదు, పిలువని పేరంటానికి వెళ్ళుట మంచిది కాదు సతీ అని చెబితే అప్పుడు అమ్మవారు మహోగ్రముగా, మహాకోపముగా, మహాద్భుతముగా తన యొక్క శరీరమునందు ఉన్నటువంటి 10 గుణములతో, ఇంతవరకు మీరు చెప్పారు కదా 10 రకాలైనటువంటి 10 రకములైనటువంటి తత్వములతో మహోగ్రమమైనటువంటి శక్తిగా 10 రూపాలుగా అమ్మవారు దర్శనమిచ్చారు పరమేశ్వరునికి. చుట్టూ కూడా 10 దిక్కుల పైన కింద మిగిలినటువంటి 8 మొత్తం 10 దిక్కుల యందు కూడా 10 రూపాలు మహానుభావునికి దర్శనమిచ్చాయి. ఆ దర్శనమిచ్చినటువంటి రూపాలనే 10 మహావిద్యా దేవతలుగా పురాణము శాస్త్రము చెబుతుంది. ఈ 10 మహావిద్యా దేవతల యొక్క అనుష్ఠానమును ఎవరైతే గురు పరంపర ప్రకారము గురువు ద్వారా విద్యను అభ్యసించి స్వీకరించి చేస్తారో కలిలో సర్వ కష్టములను, సర్వగ్రహ దోషములను కూడా, సర్వ రకాలైనటువంటి కష్టములను కూడా దూరము చేసి ఇహమునందు అనగా ఈ భూమి మీద, అదేవిధంగా పరమునందు అనగా చనిపోయినటువంటి తర్వాత ముక్తిని మోక్షమును కూడా ప్రసాదింపచేయగలిగినటువంటి విద్యలు ఈ 10 మహావిద్యలు. అందరికీ కూడా ఏమంటారా అని అంటే గణపతి యొక్క మహానుభావుని గురించి చేస్తే గణపతి మంత్రము, గణపతి గణాధ్యక్షుడు, వినాయకుడు, మహాగణపతి, ఉచ్చిష్ట గణపతి ఇలాంటి పేర్లతో స్వాముల వారికి చెప్తాం, విద్యలు అని చెప్తాం. కానీ ఈ 10 విద్యలకు మాత్రం మహావిద్యలు. ఎవ్వరు చెప్పినా కూడా చిన్న పిల్లవాడి దగ్గర నుంచి తెలిసిన సనాతన ధర్మం తెలిసిన పెద్దవారి వరకు కూడా మహావిద్యలు. ఈ విద్యలలో మీరు ఒక తత్వమును అడిగారు, ఒక 2-3 తత్వాలు చెప్పండి గురువుగారు అని. తారా అమ్మవారి గురించి మీరు చాలాసార్లు ప్రశ్నించారు. తారా అమ్మవారు అంటే తమరికి చాలా ఇష్టం కాబట్టి అమ్మవారి గురించే చెప్తాం. తారా అమ్మవారు అనగా, తారా అనగా తరించడం, తరింపచేయునది. ఏమి తరింపచేసేది? జీవితములో ఉన్నటువంటి అరిషడ్వర్గములను కూడా తొలగించి, ఇందాకే చెప్పాను కదా, ఇహమునందు పరమునందు కూడా మోక్షమును ఇచ్చి వ్యక్తిని వికాసమును కూడా తరింపచేయు తత్వమును ప్రసాదింపచేసే మహాతల్లి తారా. తరింపచేయునది తారా అమ్మవారి యొక్క పేరు. అర్థమవుతుందా? కమలాత్మిక. ఈ కలిలో అందరికీ కావలసినది మహాతల్లి అయినటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క డబ్బు. అవి ఏవైనా కావచ్చు, ధనరూపము కావచ్చు, పసిడి కావచ్చు, బంగారు కావచ్చు, వెండి కావచ్చు, నవరత్నములు కావచ్చు, వజ్ర వైఢూర్య గోమేతిక పుష్కరాగ మరకత మాణిక్యములు కావచ్చు. ఏవైనా కూడా ప్రసాదింప చేయాలంటే 10 మహావిద్యా దేవీ దేవతలలో కమలాత్మిక 10వ విద్య. ఈ విద్య 10వ విద్య. అమ్మవారిని కమలాత్మిక, సాక్షాత్తు కూడా మహాలక్ష్మి అమ్మవారి తత్వమునందు సతీదేవిని 10వ విద్యగా కమలాత్మిక రూపంలో మహానుభావుడు పరమేశ్వరుడు దర్శించుకున్నాడు. కాబట్టి జనులను ఉద్ధరణ చేయుటకు, జనులను వారి యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి, అదేవిధంగా ఇక్కడ 2 చెబుతున్నాను. ధనం మూలం మిదం జగత్ అని కలి చెబుతూ ఉంది. కేవలము ధనం ఒకటే కాదండి, ధనం అంటే ఇంకా నిగూఢమైనటువంటి అర్థం కూడా ఉంది. ధనము అనగా దొంగలు దోచుకొని వెళ్ళలేనిది. ఏది? విద్య. ఇక్కడ డబ్బు ఉంది, ఈ డబ్బు తీసుకొని దొంగతనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. బంగారు ఉంది, దొంగతనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. కానీ విద్యను, నాలెడ్జ్ని ఎవ్వరూ కూడా దొంగతనం చేయలేదు. సముద్రంలో నీరు తీస్తూ 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 ఉంటే ఇంకా వస్తూనే ఉంటుంది కానీ తరగదు. నాలెడ్జ్ కూడా అంతే, తీస్తూ ఉంటే సముద్రం లాంటిది, ఊరుతూనే ఉంటుంది కానీ ఇంకిపోదు. అలా ప్రసాదింపచేసేటువంటి మహాతల్లి కమలాత్మిక. మాతంగి సర్వ విద్యలను కూడా, లలిత కళలు కావచ్చు, సంగీతం కావచ్చు, తంత్ర విద్య కావచ్చు, మంత్ర విద్య కావచ్చు, యంత్ర విద్య కావచ్చు, సకల విద్యలను కూడా అతి శీఘ్రముగా సిద్ధిని ప్రసాదింపచేసేటువంటి మహాతల్లి మాతంగి. అమ్మవారి యొక్క చేతులలో మాతంగినే శ్యామల అని కూడా అంటారు. అమ్మవారి చేతులలో వీణ ఉంటుంది. వీణకు చిహ్నం సంగీతము. అనగా నీవు మాట్లాడేటువంటి మాట ఏదైతే ఉందో ఈ కలిలో, ఆ మాట ఎలా ఉండాలి?
మధుర స్వరముగా ఉండాలి, ఇతరులను బాధ పెట్టకూడదు, ఇతరులను మోటివేషన్ చేసి వారిలో వ్యక్తిత్వ వికాసమును చేసి వారిలో అంతరముగా దాగినటువంటి దానవుడిని బయటకు పంపి దైవత్వమును ప్రసాదింపచేసగలిగినటువంటి మహాతల్లి మాతంగి శ్యామల. ఈ విద్యలన్నిటికీ కూడా అతి శీఘ్రముగా, ఏ విద్య అయినా కావచ్చు, అతి శీఘ్రముగా ప్రసాదింపజేసేటువంటి మహాతల్లి మాతంగి. అద్భుతం. ఇలాంటి దేవీ దేవతల గురించి ఇంకా మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరి తత్వం మనకు చెప్తాం కదా. 36 కోటి అని అంటాం మేము ఉత్తర సంప్రదాయంలో. ఇక్కడ 33 కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నారని శాస్త్రము పురాణ వచనము చెబుతూ ఉంది. ఇలాంటి యొక్క తత్వములో ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి ఒక విశిష్టత ఉంటుంది. ఏది కూడా ఇప్పుడు ఒకదానికి ఒకటి మించినటువంటి తత్వంగానే కనిపిస్తుంది. ఇది మన సనాతన ధర్మము యొక్క గొప్పతనం. ఇది మన గురు పరంపరగా మన వేదముల ద్వారా, మన చతుర్వేదములలో చెప్పబడినటువంటి మహా గొప్ప విషయముల ద్వారా మనందరికీ తెలిసినటువంటి విషయం. మన ధర్మం ఎప్పుడు పుట్టింది ఎవరైనా చెబుతారా? ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పగలరా? నిన్నలే మొన్న వచ్చినటువంటి మతాలు అన్నీ కూడా మన దగ్గర నుంచి వచ్చాయి. మనము నేర్పిస్తే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఏదన్నా ఒక వ్యక్తిని పిలుచుకొని వస్తే మీ నాన్న పేరు ఏమంటే సో అని చెప్తాడు. ఇంకా 2-3 తరాల పేరు చెప్తే ఈ మతాల ఎవరైతే సో కాల్డ్ XYZ, నేను ఎవరిని ఉద్దేశించి చెప్పలేదు, సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు. ఆ వ్యక్తులు ఉన్నారే, వాళ్ళ పేరు వెంకటేశ్వరరావు, లేదంటే లక్ష్మీదేవో, లేదంటే ఆంజనేయులో, లేదనంటే ఇలా దేవీ దేవతల పేర్లు చెప్తారు. కానీ ఇప్పుడు సో కాల్డ్ XYZల పేరు ఎవరు చెప్పరు. కాబట్టి ఏది పురాతనమైనది, ఏది గొప్పది, ఏది ఎప్పుడు పుట్టిందో చెప్పలేనటువంటి ధర్మము మనది. ఎప్పుడు వచ్చిందో కూడా, భూమి పుట్టినప్పటి నుంచి కూడా ఉందో, భూమి పుట్టక ముందు నుంచి ఉండదో కూడా మానవునికి కూడా తెలియనటువంటి గొప్ప ధర్మము మన హిందూ ధర్మం, సనాతన ధర్మం. ఇప్పుడు చెప్పండి, నేను ఒకటి చెప్తాను, చిన్న ఉదాహరణ. నిన్న నా స్వగృహంలో భైరవుడు ఉన్నాడు అనగా ఒక శునకమును నేను పెంచుతూ ఉన్నాను. ఏదో ఒక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది, చాలా బాగలేకున్నటువంటి స్థితి. డాక్టర్ గారి దగ్గరికి నాన్నగారు అమ్మగారు తీసుకొని వెళ్ళారు. ఎంత ఖర్చు పెట్టాలో డబ్బు ఇప్పుడు ఎవరు ఇకపోతే ఎవరు డాక్టర్స్ చూడరు. ఇచ్చారు, ఖర్చు పెట్టారు, చూపించారు. కానీ తింటే కనీసం ORS లోపలికి పోయినా కూడా బయటకు వామిట్, కింద మోషన్, ఎల్లెలకల పడిపోయింది. విభూతిని తీసుకున్నాను, మా గురువు నాకు ఇచ్చినటువంటి మంత్రవిద్య ప్రకారం అభిమంత్రం చేశాను, ఇచ్చాను. విత్ ఇన్ ది లిమిట్ ఆఫ్ 3 to 4 hours చాలా యాక్టివ్గా రెడీ అయ్యింది. దీన్ని ఏం చెప్తారు? ఇది మీ తినటువంటి మతాలలో ఇలాంటి విద్యలు ఉన్నాయి చెప్పండి, చెప్తాను. నేను గొప్ప అని చెప్పట్లేదు, మన ధర్మం యొక్క గొప్పతనం, మన గురువుల యొక్క గొప్పతనం, మన వేదాలలో దాగి ఉన్నటువంటి రహస్యములలో ఉన్నటువంటి గొప్పతనం. ఇది నా భూతో నా భవిష్యత్. ఎవ్వడూ కూడా ఇలా మనల్ని చూడాలన్నా, మన వైపుకు వేలెత్తి చూయించాలన్నా కూడా సాధ్యము కాదు కాదు కాదు. అలాంటి తత్వములలోకెల్లా గొప్ప తత్వమును కలిగిన మహాతల్లి తత్వమ్మను తీసుకొని వచ్చి మీరు మీ గృహమునందు ప్రతిష్టాది కైంకర్యములకు సిద్ధపరిచారంటే, ఇంకో మాట చెప్తాను మీకు కృష్ణమోహన్ గారు, ఇది మీరు ఏదైతే చేస్తున్నారో ఇది ఇప్పుడుది కాదు, ఈ జన్మ విశిష్టమైనటువంటిది ఇప్పటికిప్పుడు వచ్చేది కాదండి. ఇది పూర్వజన్మ కర్మానుష్ఠానము ప్రకారము ఒక చిన్న కథ చెప్పి మీకు దాన్ని అడాప్ట్ చేస్తాను. ఏమిరా కథ అనగా, ఒక వ్యక్తి మహా గొప్ప తాంత్రికుడు ప్రతిరోజు నిషీధి కాలములో వెళ్ళి కాళీమాత యొక్క సాధన చేస్తూ ఉండేవాడు. శ్మశానములో పక్కన ఉన్నటువంటి ఒక చెట్టు కింద ప్రతిరోజు కూడా సాధన చేస్తూ ఉండేవాడు. పంచమకారములను సమర్పించి భగవతిని చాలా అమోఘమైనటువంటి అమ్మవారి యొక్క బీజముతో మహా ఉన్నత స్థాయిలో చేస్తూ ఉండేవాడు. ఇలా ఉంటే కొద్ది సంవత్సరములు గడిచినటువంటి తర్వాత ఒక పెద్ద పులి వచ్చి ఆ యొక్క సాధకుడిని
పట్టుకొని పీక్కొని సాధన చేసేటువంటి వాడిని పీక్కొని తినేస్తూ చంపి అడవిలోనికి గుంజుకొని వెళ్ళిపోతుంది. ఈ సాధకుడు చేస్తున్నటువంటి ఈ యొక్క విషయాన్ని పైన చెట్టు మీద కూర్చున్నటువంటి ఒక వ్యక్తి ప్రతిరోజు గమనిస్తూ ఉండేవాడు. వాడు గొర్రెల కాపరి, వాడికి భాష రాదు, స్ఫురణ లేదు, స్ఫురణ లేదు, కానీ ఏదో చేస్తున్నాడు ఈయన అనేది గమనించేటువంటి వాడు. కింద కూర్చుంటే ఇలాంటి పులులు, సింహములు, ఇతరత్రమైనటువంటి అడవి మృగాలు వచ్చి చంపేస్తాయని గొర్రెలనంతా ఒక పక్కకు తోరి తను పైకి ఎక్కి కూర్చొని పడుకొని చూసినంతసేపు చూసి నిద్ర వస్తే పడుకునేటువంటి వాడు. ఉదయం కిందికి దిగేవాడు. ఇలా గుంజుకొని పోయే కుదికి పైనుంచి కిందికి దిగాడు. ఈ సాములోరు రోజు ఏందో చేర్చా ఉంట్రి, నేను కూడా అదే చేర్చే బాగుంటుందేమో, నేను అదే భాషలోనే మాట్లాడుతున్నాను, చేర్చే బాగుంటుందేమో అని చెప్పి పైకి ఆ వ్యక్తి దిగి ఆయన చేసేటువంటి మంత్ర ప్రకారం కూర్చున్నాడు. ఒక ముహూర్త కాలము ముద్రలో కూర్చున్నాడు. మంత్రమును గట్టిగా ఉచ్చరిస్తూ ఉన్నాడు. ఉచ్చరించే ఉదికి ఆ యొక్క ముందరున్నటువంటి రూపం నుంచి కాళీ అమ్మవారు ప్రత్యక్షమైపోయింది. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ ఎవరో దెయ్యం వచ్చేసింది, భూతం వచ్చేసింది, దెయ్యం వచ్చేసింది అని చెప్పి భయపడి గడగడ వణికిపోతున్నాడు. గడగడ వణికిపోతూ ఉంటే నాయనా ఆగు నాయనా, నేను కాళీమాత్ర నాయన ప్రత్యక్షమైంది, నీ తపస్సుకు మెచ్చాను, నిన్ను అనుగ్రహించడానికి నేను ఉద్భవించాను నాయన అని చెప్పి అమ్మవారు చెప్తుంటే, లేదమ్మా నేను నమ్మను, నువ్వు దయ్యమే, నేను నమ్మను అంటున్నా. ఎందుకు నాయన, ఎందుకు నీకు అలా అనిపిస్తుందంటే, నువ్వు అబద్ధం చెప్తున్నావు తల్లి, ఆయన సాములోరు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటే నువ్వు ప్రత్యక్షంగా అలా ఆయన ఎత్తకపోయి పులి పిక్కొని తినేసి వెళ్ళిపోయా, నాకు గంట సేపు కూడా కాల నేను ఇక్కడ కూర్చొని, అప్పుడు నువ్వు ప్రత్యక్షమైపోతే ఎట్లనైనా ఇది ఎట్లమ్మా, నువ్వు చెప్పు, సమాధానం చెప్పు నాకు అని అడిగాడు. అమ్మవారు నవ్వుతూ, జగన్మాత కదా, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, జగన్మాత, సకల సృష్టికి కూడా ఆది మహాతల్లి. అలాంటి మహాతల్లి ఉద్భవించినటువంటి వ్యవహారంలో ఆ భక్తునితో అంటుందంట, నాయనా నీవు ఈ జన్మంలో చేసినటువంటి సాధన ద్వారా నీకు నేను ప్రత్యక్షం కాలేదు నాయనా, జన్మల నుంచి నువ్వు మహా గొప్ప సాధకుడివి, జన్మల నుంచి నీ అనుష్ఠానం అనేటువంటిది చాలా గొప్పది. అలాంటి అనుష్ఠానం అనేటువంటిది ప్రతి జన్మలో కొద్ది కొద్దిగా మిగిలిపోతూ ఒక ముహూర్త కాలం అనగా ఒక గంట సేపు సాధన మాత్రమే నీలో మిగిలిపోయింది. ఇప్పుడు నువ్వు ఆ సాధనలో కూర్చున్నావు కాబట్టి, ఆ గంట అయిపోయింది కాబట్టి నీకు వెంటనే నేను ప్రత్యక్షమయ్యాను అని చెప్పింది. సరే అమ్మా, అలా అయితే వాస్తవమే, కానీ ఆ పులి ఎందుకు సామిని బిక్కొని పోయింది, ఎందుకు చంపేసింది అంటే అప్పుడు అమ్మవారు చెప్తుందంట, నాయన పూర్వజన్మ కర్మానుష్ఠానం ప్రకారము వాడి యొక్క సాధన ఈ జన్మంలో పరిపక్వత కాదు, వాడు ఇంకా కొన్ని జన్మములు ఎత్తాలి, కొన్ని జన్మములు ఎత్తినటువంటి తర్వాత వాడి యొక్క సాధన అనేటువంటిది అప్పుడు పూర్తి అవుతుంది. ఇప్పుడు నేను పులి రూపంలో వచ్చినది నేనే, వాడిని భక్షించి వాడిని తీసుకొని వెళ్ళినది నేనే, నిన్ను అనుగ్రహించినది నేనే. కర్మ ఎవరిని వదలదు. పూర్వజన్మ కర్మానుష్ఠానము ప్రారబ్ధ సంచిత కర్మలను బట్టి మనము చేస్తున్నటువంటి ప్రతి క్రియ, ప్రతి వ్యవహారము, ప్రతి పని, ప్రతిదీ కూడా దాని మీదే ఆధారపడి ఉంటుంది. కనుక మీ సంభవము కూడా ఈ జన్మమునందు ఇంత గొప్ప వ్యవహారము, ఇంత గొప్ప శైలి, ఇంత గొప్ప తత్వము అనేటువంటిది రాదు. ఇది కొన్ని సంవత్సరముల, కొన్ని యుగముల, కొన్ని జన్మల నుంచి సంప్రాప్తించినటువంటి గొప్ప విశిష్టమైనటువంటి లక్షణం. ఇది మీ తల్లిదండ్రుల యొక్క గర్భమునందు మీరు జన్మించి వారిని చరితార్థము చేస్తూ మీ యొక్క జన్మను మహా ఉన్నతముగా, మహోన్నతముగా, సనాతన ధర్మ రక్షకుడిగా, హిందూ ధర్మ జాగృతికి మీరు చేస్తున్నటువంటి ఈ వ్యవహారం ఏదైతే ఉందో, దేహమే దేవాలయం, జీవుడే సనాతన ధర్మం. అదేవిధంగా మీ యొక్క గృహమునే మీరు దేవాలయంగా చేశారు. ఎక్కడ వెళ్ళాలి, ఏ గుడికి వెళ్ళాలి, ఏమి అంతరా శుద్ధి లేనిటువంటిది బహిర్శుద్ధి. నువ్వు రోజుకు 10 సార్లు స్నానం ఆచరిస్తే 100 సబ్బులు పెట్టి తిక్కినా ఏమవసరం? అంతఃశుద్ధి ముఖ్యం. బహిర్శుద్ధి అనేటువంటిది ఎప్పుడైనా కావచ్చు, అయితే కానీ కాకపోతే పోయి అంతఃశుద్ధి లేనిది జీవనం ముందుకు సాగదు. కనుక మీరు ఆచరిస్తున్నటువంటి ఈ తత్వము చాలా గొప్పది. ఈ తత్వంలో మీరు సుఖించండి. జన్మ అనేటువంటిది
ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ పరదేవత యొక్క, పరాంబిక యొక్క పాద పద్మములను కాన పట్టుకుంటే మహాతల్లి ఇవ్వలేనిదంటూ ఏదీ లేదు. కావున మీరు ఇలాగే ఈ ధర్మమును ముందుకు నడిపిస్తూ ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తారని మనస్ఫూర్తిగా అమ్మవారిని ఆశీర్వాదము మీకు ఇవ్వాలని కోరుతూ, అదేవిధంగా నా గురువు గారి ద్వారా, నా ద్వారా, నా నుంచి మీకు ఎప్పుడూ కూడా ఆశీర్వాద వచనంలో ఉంటాయని, ఈ మీకు కావలసినటువంటి విద్యాపరమైనటువంటి వ్యవహారాలు ఏదైనా కూడా భగవతి కరుణా కటాక్షతో మీకు ప్రసాదించుటకు అమ్మవారు, నా గురువులు నాకు ఇచ్చినంత వరకు మీకు కల్పిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ శ్రీమాత్రే నమః. స్వామి, ఆఖరిగా స్వామి, ఇప్పుడు మనం వరాహ నరసింహస్వామి క్షేత్రంలో ఉన్నాం కాబట్టి విశాఖపట్నంలో, ఇక్కడ మనకి వారాహి అమ్మవారు ఉన్నారు, ప్రత్యంగిరి అమ్మవారు ఉన్నారు, నారసింహి అమ్మవారు, ప్రత్యంగిరి అమ్మవారు ఉన్నారు. సో వీళ్ళిద్దరిని కలిపి వారాహి నారసింహి అంటే మీరు ఒక 2 సెంటెన్సెస్లో ఎలా చెప్తారు స్వామి? వారాహి నారసింహి కన్నా వారాహి నృసింహి. వారాహి నృసింహి. నృసింహి ఎందుకనగా సాక్షాత్తు కూడా మహానుభావుడైనటువంటి నారసింహుణ్ణి ప్రహ్లాదుణ్ణి రక్షించడానికి ఆ మహానుభావుడు అవతారం ఎత్తితే, ఆ అవతారమును శాంతింపచేయడానికి ఉద్భవించిన మహాతల్లి నృసింహి, నారసింహి. నృసింహుడు నృసింహి కాబట్టి మహాతల్లి సకల తాంత్రిక అధిష్టాన దేవతగా అమ్మవారిని చెప్పచ్చు. అమ్మవారిని చాలా యుగముల నుంచి చాలా గొప్పవారు, చాలా వ్యక్తులు అమ్మవారిని పూజించారు. వామాచారమునందు అమ్మవారి యొక్క పేరు నికుంభిల. తంత్రమార్గమునందు రావణుడు పూజించినటువంటి కులదేవత నికుంభిల, ప్రత్యంగిర అమ్మవారే. దక్షిణాచారమునందు అమ్మవారిని ప్రత్యంగిరనే లలిత అమ్మవారిగా చెబుతారు. లలిత అమ్మవారికి సైన్యాధ్యక్షురాలు ఎవరు? వారాహి అమ్మవారు. కాబట్టి నృసింహిని లలిత అమ్మవారిగా మనం ఇక్కడ దక్షిణాచారమునందు చెప్పుకొనవచ్చు. శ్రీచక్ర మహా అధిష్టాన దేవతగా లలిత పట్టభద్రారికను చెబుతారు. కావున ఇద్దరికీ కూడా వ్యత్యాసము లేదు, ఇద్దరు మహాతల్లులు ఒకటే. అది చెప్తారు కదా శాస్త్రం, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, నమస్తస్యై 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 నమో నమః. అంతా శక్తి, శక్తితత్వం. సర్వమంత్రాత్మికే, సర్వయంత్రాత్మికే, సర్వతంత్రాత్మికే, సర్వపీఠాత్మికే, సర్వశక్తాత్మికే, సర్వరూపాత్మికే, సర్వచక్రాత్మికే, సర్వరూపాత్మికే. ఏమి రూపంలో చెప్పాలి, ఏ యంత్రంలో చెప్పాలి, ఏ మంత్రంలో కొనియాడాలి, ఏ తంత్రము ద్వారా అమ్మవారిని కొలవాలి, ఎటు చేసినా ఏమి చేసినా అమ్మవారి పాద పద్మములు పట్టుకోవడమే కదా కావాల్సింది. కనుక ఈరోజు మన ఈ విశాఖ పీఠములోనికి, విశాఖ పీఠము ఇది ఈ రోజు నుంచి విశాఖ పీఠముగా వర్ధిల్లుగాక. తథాస్తు తథాస్తు తథాస్తు. విశాఖ పీఠములోనికి వారాహి నృసింహి పీఠం, వారాహి నృసింహ పీఠం, వారాహి నృసింహ పీఠం. దిగ్విజయీ భవ, దిగ్విజయీ భవ, దిగ్విజయీ భవ. మహాశంఖారావ ప్రారంభమునకు ఇది ప్రారంభం. అమావాస్య గడియలు దగ్గరికి రాబోతున్నాయి. అధిక జ్యేష్ఠ మాస అమావాస్య ఇది చాలా గొప్పది. తాంత్రిక సాధనలు చేయడానికి మహా 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 గొప్ప దినము, పర్వదినము. అలాంటి రోజుకు ముందు రోజు మనము వారాహి నృసింహి అమ్మవారిని తాంత్రిక అధిష్టాన దేవతగా, సర్వ సైన్యాధ్యక్షిగా వారాహి అమ్మవారిని మనం చెబుతున్నామంటే, ఇంతకన్నా మన ఇంటికి అమ్మవారు వచ్చి కూర్చున్నారు, కాలు మీద కాలు వేసుకొని ఇద్దరు కూర్చున్నారు అని చెప్పడానికి నిదర్శనం ఏమి కావాలి? ఇది తెలుసుకుంటేనే, తెలుసుకోలేకపోతే ఏది ఉండదు.
నేను అంటే మాకు ఇక్కడ ఎరుకుమాంబ అమ్మవారని ఒక గ్రామదేవత ఉన్నారు స్వామి. ఎరుకుమాంబ అమ్మవారిని చిన్నమస్తాదేవిగా పోలుస్తారు, ఎందుకంటే శిరస్సు ఉండదు అనమాట, శిరస్సు కింద ఉంటుంది. సో ఇలాగే ఫర్ ఎగ్జాంపుల్ గణపతి స్వామి వారు కూడా శిరస్సుని ఖండించి ఆయనకి ఏనుగు తలని పెడతారు. సో అలాగా అంటే మెయిన్గా నేను అంటే మాకు అద్వైతంలో నేను చాలామందితో మాట్లాడినప్పుడు వాళ్ళు నాకు ఒకటే చెప్పారు, ఏంటంటే ఈ మనలో ఉన్న ఈ అహాన్ని తీసేస్తే మనకి దేవుడికి పెద్ద వ్యత్యాసం లేదు. అహం బ్రహ్మాస్మి, ఒకటే మాట, నేను దేవుడినే, నేనే దేవుణ్ణి, నీలోన శివుడు కలడు, నాలోన శివుడు కలడు. మహానుభావుడు రాశాడు కదా ఓ మహానుభావుడు. సో ఇలాగ అంటే ఈ శిరస్సు తీయడము అంటే మనలో ఉన్న అహం తీసేసేయాలి, ఇంకా భగవంతుడితో మన ఐక్యం అయిపోయినట్టే. అంతే కదా, అంతే కదా. అది ఇదే గర్వమునకు సర్వమునకు కారణం. ఎప్పుడైతే ఇలా కాకుండా ఇలా చేతులు జోడిస్తామో, ఈ అహము దిగిందంటే తలకెక్కిన గర్వము కిందికి దిగిందని అని అంటే ఏదీ లేదు, అన్నీ ఒకటి. సర్వభూతములలో ఉన్న సర్వ ప్రాణులలో ఉన్నటువంటి చైతన్యము కలిగినటువంటి ఆత్మ, నాలో ఉన్నటువంటి చైతన్యము కలిగినటువంటి ఆత్మ రెండు ఒకటి. మహానుభావుడు రమణుల వారు చెబుతారు కదా, రమణుల వారు ఒక ఇన్సిడెంట్లో చెప్తారు. ఆయన దగ్గరికి మధ్యాహ్నం పూట వేడిగా ఉంటే ఆశ్రమం నుంచి వచ్చి బయట కూర్చుంటాడు మహానుభావుడు. కూర్చుంటే ఆ వాతావరణమునకు చల్లగా ఉండి చెట్లు బాగా ఉంటే ఆశ్రమం నందు ఒక పాము రోజు దగ్గరకు వచ్చేది. తన పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి స్వామివారి దగ్గరికి, స్వామి మహర్షుల వారు, ఈ పాము రోజు వస్తూ ఉంది, దీనిని నేను కొట్టి చంపేస్తాను, మిగిలిన వాళ్ళందరూ భయపడుతున్నారు అని అంటాడు. అని అంటే మహర్షి పాము అలాగా కూర్చొని ఉంటే పాము కళ్ళ చూసి, మీరు రేపటి నుంచి ఇక్కడికి రావద్దండి, మిమ్మల్ని చూసి మిగిలినటువంటి వారు భయపడుతున్నారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెబితే, మహర్షి కదా ఇంతకు ముందే మీరు చెప్పారు కదా, సర్వమును త్యజించడమే మహర్షి తత్వం. సర్వమును కూడా సర్వభూతములలో ఉన్నటువంటిది కూడా ఒకటే అనే తత్వమును ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మా అందరూ కూడా ఋషులు, మహర్షులు, బ్రహ్మర్షులతో సమానమవుతారు. అలాంటి పాములో కూడా తత్వమును మహానుభావుడు ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడు పక్కనున్నటువంటి వాళ్ళంతా చూసి మహానుభావుని పాద పద్మములు పట్టుకొని, తండ్రి మహానుభావ ధన్యోస్మి ధన్యోస్మి అని చెప్పి మహానుభావుని నమస్కారం చేసుకుంటారు. ఆ తత్వమును గ్రహించాను. ప్రతి జీవిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపము నేనే, ప్రతి జీవిలో ఉన్న ఆత్మస్వరూపము నేనే. మహానుభావుడు గీతలో కూడా అదే చెప్తాడు, అందరిలో ఉండేది నేనే, అన్నీ నేనే, చేయించేది నేనే, చేస్తున్నది నేనే. అలానే మనకి పురాణాల్లో కూడా స్వామి దాన్ని మేము ఎలా వ్యక్తిత్వ వికాసానికి వాడుకుందాం అనుకున్నామంటే స్వామి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గణపతి వారి ముద్గల పురాణం ఉంది. ముద్గల పురాణంలో గణపతి స్వామి వారు అష్ట అవతారాలు తీసుకుంటారు. ఆ అష్ట అవతారాల్లో 8 మంది అసురుల్ని సంహరిస్తారు. ఎవరు అసురులు అంటే క్రోధాసురుడు, లోభాసురుడు, మోహాసురుడు. అంతే కదా. ఇవి ఏ తత్వములోనైనా కూడా, ఇప్పుడు మీరు ఇంతకుముందు ఒక మహాతల్లి గురించి చెప్పారు, చిన్నమస్తాదేవి యొక్క తత్వం ఎలాంటిదిరా అని అంటే, మీకు సమయం లేట్ అవుతుందేమో, ఇదొక్కటి చెప్పి మళ్ళీ నెక్స్ట్ కార్యక్రమంలో అందరికి వెళ్దాం. చిన్నమస్తాదేవి తలను ఖండించుకొని ఉంటుంది, ఖండించుకొని ఒక చేత్తో తలను పట్టుకొని ఉంటుంది. తన యొక్క మొండెము నుంచి 3 ధారలు రక్తం కారుతూ ఉంటుంది. 2 ధారలు తన దగ్గర ఉన్నటువంటి పరిచారకులైనటువంటి యోగినులకు తన ధారణను రక్తంగా ఇస్తూ ఉంటుంది. ఇంకొక ధారను, 3వ ధార ఏమిటిగా ఉంటుంది అంటే తన యొక్క తలలో తను తాగుతూ ఉంటుంది. ఈ తత్వమును చాలామంది 100కు 99% కూడా చెప్పలేకపోతారు. ఈ తత్వము నిగూఢంగా లోపలికి వెళ్ళి పరిశీలన చేస్తే సూర్యనాడి, చంద్రనాడి, సూర్యనాడి, చంద్రనాడి, ఈ 2 నాడులకు వీటినే ఇడా పింగళ అనేటువంటి పేరుతో కూడా వ్యవహరిస్తాం. ఈ 2 నాడుల కన్నా 3వ నాడి అనేటువంటిది ఏది? సుషుమ్న. నాయనా, జగత్తునందు ఉన్నటువంటి దానితోనే నీవు మురిసిపోవద్దు.
అంతరంగా లోపల దాగి ఉన్నటువంటి మహాచలనమైనటువంటి శక్తిని నీలో నువ్వు అంతర్మథనము చేసి నీలో నువ్వు శోధించి ఎప్పుడైతే గ్రహిస్తావో అదే పరబ్రహ్మతత్వము, ఇదే సుషుమ్న తత్వము, ఇదే మూడవ నాడి యొక్క తత్వము. దానిని తెలుసుకో. ఇది కాదు మూడవది. అమ్మవారి రక్తం అమ్మవారు తాగుతున్నారంటే ఆ యొక్క తలలో ఆ శరీరంలో ఉన్నటువంటి మూడవ విధమైనటువంటి గొప్ప తత్వం సుషుమ్నని యాక్టివేట్ చేసుకో. సుషుమ్నని యాక్టివేట్ చేసుకో. యోగము ద్వారా అభ్యాసం చేయి. యోగము మీన్స్ కలయిక, వేరేది ఏమీ లేదు. యోగం మీన్స్ కలయిక. ఆ కలయిక ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు సకల బ్రహ్మాండములలో ఉన్నటువంటి చిదానంద రూపతత్వములో చిదానంద సహితమైనటువంటి మనిషిగా దేవుడిగా మారిపోతాం. దీన్ని మించిండేది లేదు శాస్త్రం. ఇప్పుడు నేను మామూలుగా కూడా ధూమావతి అమ్మవారిని చూసి నాకు ఫస్ట్ తత్వం అర్థం కాలే. ఒక్కసారి అమ్మవారి తత్వం అర్థమయ్యాక, ఎందుకంటే మనకి ఏమీ శాశ్వతం కాదు, మన అన్ని బంధాలు పెట్టుకుంటాం, ఏ బంధము శాశ్వతం కాదు. అంటే ఒక్కొక్క అమ్మవారిని చూస్తే ఇంత తత్వం దాగి ఉందా అనేది నాకు అప్పుడు అనిపించింది అనమాట. ఇదంతా అందరికీ తెలియాలి. ఈ ఇన్నర్ మీనింగ్. ఇంకొక మాట చెప్తున్నానండి తమరికి, చెప్పడం ఏమి రాని అనగా, చాలామంది గురువులు, చాలామంది గొప్పవారు ఈ జ్ఞానమును ఏదైతే ఉందో దీనిని వారితోనే అంటిపెట్టుకొని పలువురికి పంచకపోవడము వలన ఈ జ్ఞానం అనేటువంటిది లోపించి మన ధర్మమును వదిలి ఇతర మతములలోనికి వెళుతున్నారు. ఎప్పుడైతే దీనిని నలుగురికి పంచితే జ్ఞానము పెరిగేదే కానీ తగ్గేది. అప్పుడు నీ ధర్మము యొక్క గొప్పతనం, నీ హిందూ ధర్మము యొక్క విశిష్టత సకల ప్రజలకు తెలుస్తుంది. అది మనం చేయవలసింది. తప్పకుండా స్వామి. అది చాలా చాలా ధన్యవాదాలు స్వామి. చాలా ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శుభం భవతు. సర్వం శ్రీ అధృణాపత్రకాళి ప్రత్యంగిరా వారాహి నృసింహి దేవతాన్ చరణారవిందార్పణమస్తు. సకలం శ్రీ తత్వమ్మ తల్లి దేవతాన్ చరణారవిందార్పణమస్తు. సర్వం శ్రీ సర్వ పరివార దేవతాన్ చరణారవిందార్పణమస్తు. హరి ఓం తస్సత్. హరి ఓం తస్సత్. హరి ఓం తస్సత్. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. నారాయణి నమోస్తుతే. హరి ఓం తస్సత్. హరి ఓం తస్సత్. హరి ఓం తస్సత్.